హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఆబ్జెక్ట్ని డ్రోన్ షాట్ లాగే ఎలా తీయాలి అని అయితే చెప్తాను. ముందు వీడియోని అయితే ఎండ్ దాకా చూసేయండి. ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన అకౌంట్ బెల్ ఐకాన్ అయితే నొక్కండి. డ్రోన్ షాట్స్ తీయడానికి అయితే మీ దగ్గర ఒక 20,000 బడ్జెట్ లేదా 108 మెగాపిక్సెల్ మినిమం ఉన్న ఫోన్ అయితే తీసుకొని మీ ఫోన్లో అయితే 4K అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వాటర్ ట్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. వీడియో అయితే ఆన్ చేసుకోండి. ఇలా అయితే రొటేట్ అయితే చేసుకోండి. క్రాస్గా అయితే తిప్పండి కొంచెం. అలా అయితే ముందుకు వెనక అయితే రండి. ఒకేసారి అయితే మీరైతే ఫోన్ అయితే పైకి లేపి వెనకైతే వచ్చింది. డ్రోన్ షాట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మీరు ఫస్ట్ డ్రోన్ షాట్ అయితే చూశారు, సెకండ్ డ్రోన్ షాట్ అయితే చూశారు. ఫస్ట్ మీరు అయితే వీడియో అయితే ఆన్ చేసుకోండి. ఫోన్ అయితే పైకి లేపి స్లోగా బ్యాక్ అయితే రండి. వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు సెకండ్ డ్రోన్ షాట్ చూశారు కదా, థర్డ్ డ్రోన్ షాట్ ఎలా తీయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఒక ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని దాన్ని అయితే అటు ఇటు అయితే రొటేట్ చేసుకోండి. క్రాస్కి అయితే కొంచెం అయితే తిప్పండి. స్లోగా వెనకైతే వెళ్ళి పైకి అయితే లేపండి కొంచెం. ఇలా అయితే రొటేట్ అయితే చేసుకోవాలి. రొటేట్ చేసుకొని ఒకేసారి అయితే ఫాస్ట్గా అయితే వెనక్కి పైకి లేపాలి. ఇలా రొటేట్ చేయడం వల్ల డ్రోన్ షాట్ లాగా అయితే అనిపిస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.